హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డే 10. ఇప్పటిదాకా నవరత్నాలు లాంటి 9 హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఫైబర్ మన బాడీలో ఎంత ఉపయోగం అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు చాలా చోట్ల ప్రతి డైట్లోనూ మనకి ఫైబర్ అన్న పదం వినిపిస్తూనే ఉంది. అసలు ఈ ఫైబర్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఫైబర్ అంటే పీచు పదార్థం. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఇల్లు క్లీన్ చేయడానికి ఎలాగైతే చీపుని, స్క్రబ్స్‌ని, కొబ్బరి పీచు అలాంటివి వాడుతూ ఉంటామో, మన బాడీలో ఉన్న గట్‌ని క్లీన్ చేయడానికి ఈ ఫైబర్ అలాగే యూజ్ అవుతుంది. ఒక స్క్రబ్బర్ లాగా. అసలు ఫైబర్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి సాల్యుబుల్, ఒకటి ఇన్సాల్యుబుల్. సాల్యుబుల్ అంటే నీళ్ళల్లో కరిగిపోతుంది. ఇన్సాల్యుబుల్ అంటే నీళ్ళల్లో కరగదు. అది ఓన్లీ బల్క్‌ని యాడ్ చేస్తుంది. ఓకే. రెండిటి వల్ల ఉపయోగాలు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్స్ అన్నవి మనకి ఫ్రూట్స్‌లో, వెజిటబుల్స్‌లో ఓట్, బార్లీ, చియా సీడ్స్, ఫ్లేక్స్ సీడ్స్ వీటన్నిటిలో కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్స్ దొరుకుతాయి. ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఎందులో దొరుకుతాయి? వీట్, రైస్, బీన్స్, కాలీఫ్లవర్ అలాంటి వాటిల్లో మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అన్నది దొరుకుతాయి. ఈ ఫైబర్ ఏదైనా కూడా మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఒకటి, మన డైజెషన్‌ని స్లో చేస్తుంది. నెమ్మదిగా ఫుడ్ పాస్ అయ్యేలా చేస్తుంది. దానివల్ల షుగర్ అబ్జార్ప్షన్ బ్లడ్‌లోకి స్లోగా జరుగుతుంది. దానివల్ల బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ అన్నది అవుతుంది. ఇంకొకటి, ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. క్యాలరీస్ కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే ఫైబర్‌కి తక్కువ ఉంటుంది. దానివల్ల మన వెయిట్ బ్యాలెన్స్ అన్నది జరుగుతుంది. పొట్టలో ఉండే గట్ బ్యాక్టీరియా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ లాగా యాక్ట్ చేస్తుంది. దానివల్ల గుడ్ బ్యాక్టీరియా పెరిగి మన ఇమ్యూనిటీని పెంచుతుంది. బాడీలో ఉండే కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దానివల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గుతాయి. ఇంకా మనకి బాడీలో ఉండే ఎక్స్ట్రా ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్‌ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్, రోజు మొత్తం మీద 25-35 గ్రామ్స్ ఫైబర్ వెళ్తే హ్యాపీగా ఉంటుంది మన పొట్ట. ఎలా తినాలి? ప్రతి ఫుడ్‌లోనూ యాడ్ చేసుకోవాలి. అంటే బ్రేక్‌ఫాస్ట్ తింటున్నాం అనుకోండి, మనం ఫైబర్‌ని యాడ్ చేసుకోమంటే మన రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు కాదు. మన రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్‌ని తగ్గించుకొని దీన్ని యాడ్ చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు 4 ఇడ్లీ తినే ప్లేస్‌లో 2 ఇడ్లీ తిని ఫైబర్ ఫుడ్‌ని యాడ్ చేసుకోవాలి. ఆ ఫైబర్ ఫుడ్ ఏంటి? రా సలాడ్స్ ఓకే అనుకున్న వాళ్ళు. కొంతమందికి రా సలాడ్స్ తింటే గ్యాస్ ఫార్మ్ అవుతుంది. అలాంటి వాళ్ళు స్టీమ్డ్ సలాడ్స్ తినొచ్చు. చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ మాత్రం యాడ్ చేసుకోకూడదు. ఫ్రూట్స్ ఎప్పుడు సెపరేట్‌గానే తినాలి. మనం తినే ఫుడ్‌తో ఫ్రూట్‌ని యాడ్ చేయకూడదు. మధ్యాహ్నం లంచ్ తినేటప్పుడు కూరలు, పప్పులు, చట్నీలు లాంటివి ఎక్కువ తీసుకొని రైస్ క్వాంటిటీని తగ్గించుకోవాలి. నైట్ డిన్నర్‌లో కూడా సలాడ్స్, సూప్స్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తినే వాటి మధ్యలో ఇన్ బిట్వీన్ స్నాక్స్ తింటాం కదా! అప్పుడు ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ కూడా ఈవినింగ్ 6 తర్వాత వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మనకి బ్లడ్ షుగర్ కంట్రోల్ అన్నది జరుగుతుంది. ఫ్రూట్స్ తిన్నప్పుడు కొంచెం బ్లడ్ షుగర్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే బోర్డర్ లైన్‌లో ఉన్న వాళ్ళు ఫ్రూట్స్‌తో పాటు నట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అంటే నానబెట్టిన బాదం, పిస్తా, ఆహ్, వాల్‌నట్స్ అలా ఏదో ఒక నట్స్‌ని యాడ్ చేసుకోవటం వల్ల వాళ్ళకి బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ అన్నది కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి, మొలకలు, ఉడకబెట్టిన శనగలు, పల్లీలు లాంటివి, ఇంకా వేపిన శనగలు, మిల్లెట్స్‌తో అటుకులొస్తున్నాయి. మిల్లెట్స్ అటుకులు కానీ, ఇంకా పూల్ మకానా ఇలాంటివి ఏవన్నా కూడా స్నాక్స్ కింద తీసుకోవచ్చు. ఇలాంటివి తీసుకున్నప్పుడు మన బాడీలో ఎప్పుడైతే ఫైబర్ కంటెంట్ పెరుగుతుందో మనకి పొట్ట నిండిన ఫీలింగ్ వస్తది. దానివల్ల షుగర్ క్రేవింగ్స్ అన్నది తగ్గుతాయి. ఓకే. ఇప్పుడు ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అన్నది తెలుసుకుందాం. ఎలా తినాలి? ఇప్పుడు ఈ రోజు నుంచి ఫైబర్ తినమన్నాం కదా అని రేపటి నుంచి మొత్తం ప్లేట్‌లో సగం పైనే ఫైబర్ ఫుడ్‌ని ఇంక్లూడ్ చేసేసుకుంటే రాంగ్. ఎందుకు అంటే అది ఒకేసారి అంత పెంచడం వల్ల మన బాడీ తట్టుకోలేదు. నెమ్మదిగా రోజు కొంచెం కొంచెం అస్సలు ఫైబర్ తినటం అలవాటు లేని వాళ్ళు జస్ట్ ఒక 1 స్పూన్, 2 స్పూన్స్‌తో స్టార్ట్ చేయండి. నెమ్మదిగా పెంచుకోండి. ఎక్కడి వరకు పెంచుకోవాలి? మన ప్లేట్‌లో
అట్లీస్ట్ హాఫ్ వరకు ఫైబర్ ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఫైబర్ ఇంటేక్ పెరిగినప్పుడు వాటర్ ఇంటేక్ కూడా పెరగాలి. ఎలా అంటే ఇప్పుడు మనం రోజు ఒక స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్ అలా పెంచినప్పుడు వాటర్ కూడా హాఫ్ గ్లాస్, 1 గ్లాస్, 1 ½ గ్లాస్ మన రోజు మొత్తం ఇంటేక్‌లో పెంచుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ ఫైబర్ అన్నది ఏమవుతుంది అంటే పొట్టలో స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయినప్పుడు మనకి మలబద్ధకం, పైల్స్ లాంటి కంప్లెయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫైబర్ ఇంటేక్ పెరిగినప్పుడు వాటర్ ఇంటేక్ కూడా పెంచుకోవాలి. ఇంకొకటి ఏది తిన్నా అంటే మొలకలు కానీ, శనగలు కానీ, చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ అలా ఏది ఫైబర్ రూపంలో తీసుకున్నా వాటిని కంపల్సరీ నానబెట్టుకొని తినాలి. నానబెట్టుకున్నప్పుడు వాటిలోని ఫైబర్ కంటెంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మనకది యూజ్ అవుతుంది. ఓకే. ఈ రోజు నుంచి ఫైబర్ అన్నది ఎలా హెల్తీగా మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నది తెలుసుకుందాం. సో, ఫైబర్‌ని ఇంక్లూడ్ చేసుకోవడానికి మీ అందరూ రెడీనా?